అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ఎఫెక్ట్ H1B వీసాలపై కూడా పడనుంది. ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరమైన నిధుల కేటాయింపుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదరకపోవడంతో ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లింది. వందలాది ప్రభుత్వ కార్యాలయాలు మూతపడగా H1B వీసాల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. షట్డౌన్ ముగిసిన తర్వాతే ప్రాసెసింగ్ మళ్లీ ప్రారంభమవుతుంది. యుఎస్ ప్రభుత్వ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నిలిపివేయడం, అలాగే వివిధ కార్యాలయాలు మూసివేతతో వీసాల ప్రాసెసింగ్ కూడా నిలిపివేయనున్నారని ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ గునరా తాజాగా వెల్లడించారు. అయితే షట్డౌన్ ముగిసిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రభుత్వ షట్డౌన్ ప్రారంభం కావడానికి ముందే ఎవరికైతే లేబర్ కండిషన్ అప్లికేషన్ ఆమోదం పొందిందో వారు మినహా మిగతా వారు ఎవరు కూడా కొత్తగా H1B వీసా పొందడం, ఉద్యోగం మారడం లేదా వీసా స్టేటస్ మార్చుకోవడం వంటివి చేయలేరని తెలిపింది. LCA ఆమోదం లేని వారు ప్రభుత్వం తిరిగి తెరుచుకునే వరకు వేచి చూడాల్సిందేనని వివరించింది. అయితే వీసా ప్రక్రియలోని తర్వాతి దశ అయిన H1B పిటిషన్ను స్వీకరించే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ మాత్రం ఫీజుల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దాంతో దాని సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదని ఆమె తెలిపింది. అయితే H1B వీసా ప్రక్రియలో మొదటి కీలకమైన దశ అయిన లేబర్ కండిషన్ అప్లికేషన్ను కార్మిక శాఖ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు ఆమోదమయ్యాకే ఆ కంపెనీ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వద్ద H1B పిటిషన్ను సమర్పిస్తుంది. అయితే కార్మిక శాఖ కార్యకలాపాలు కాంగ్రెస్ నిధులపై ఆధారపడి నడుస్తాయి. షట్డౌన్ కారణంగా ఈ విభాగానికి నిధులు నిలిచిపోవడంతో వీసాలకు సంబంధించిన అన్ని పనులను ఆపేసింది. USCIS తమ కార్యకలాపాలను కేవలం వీసాల ఫైలింగ్ ఫీజుల ద్వారా నిర్వహిస్తాయి కాబట్టి వాటిపై షట్డౌన్ ప్రభావం ఉండదు. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి ఫెడరల్ నిధులు కేటాయిస్తాయి. అందువల్ల లేబర్ కండిషన్ అప్లికేషన్ ధృవీకరణ పొందడం కష్టమవుతుంది. తాజా పరిస్థితిపై భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం స్పందించింది. అమెరికా విదేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో పరిస్థితి సహకరించినంత వరకు కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొంది. అయితే భారత్, చైనా వంటి దేశాల నుంచి నిపుణులైన ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికా టెక్ కంపెనీలు H1B వీసాలపైనే ఎక్కువగా ఆధారపడతాయి. ఇటీవలే ట్రంప్ ప్రభుత్వం ఈ వీసాలపై వార్షిక ఫీజును భారీగా పెంచడంతో పాటు లాటరీ విధానాన్ని రద్దు చేసి వేతనాల ఆధారిత ఎంపిక విధానాన్ని ప్రతిపాదించారు.